రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న వన మహోత్సవంలో భాగంగా వరంగల్ జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ని పూర్తి చేసేందుకు అటవీ శాఖ సిద్ధంగా ఉందన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో వరంగల్లో ఎగ్జిబిషన్ స్టాల్స్ ని ఏర్పాటు చేసి అటవీ శాఖ పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. జిల్లా పరిధిలో ప్రతి మొక్కకు జియో ట్యాగ్ ఏర్పాటు చేసి రక్షణ కల్పించడమే తమ బాధ్యత అని అంటున్న జిల్లా అటవీ శాఖ అధికారిని నిఖితతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఆ చెట్లను పెంచడం మాత్రం ప్రతి ఒక్కరు బాధ్యత అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వరకు వచ్చిన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈరోజు రాష్ట్ర మంత్రి కొండసరికి చేరిన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ని మొక్కలు నాటే అవకాశాలు ఉన్నాయి, మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి కార్యక్రమం చేస్తున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి వరంగల్ ఉమ్మడి వ్యాప్తంగా ఎలాంటి మొక్కలు ఎలాంటి మనకి రాష్ట్రంలో మొత్తం మీద 16 కోట్లు ఉందండి. రాష్ట్రంలో 16 కోట్లలో 9 కోట్లు ఆల్రెడీ కంప్లీట్ చేశారు. మన జిల్లాలో 25 లక్షల టార్గెట్, 25 లక్షల కుట్రలు 13 లక్షలు మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. మనకి వర్షాలు చాలా తక్కువ పడడం వల్ల -40% రెయిన్ఫాల్ రికార్డ్ అవ్వడం వల్ల మనం 100% ఇంకా అచీవ్ అవ్వలేదు. ఆ దిశగా ఇవాళ వన మహోత్సవ్ స్పెషల్ డ్రైవ్ ఇంత పెద్ద ఎత్తున ప్రతి మండలంలో 2 సైట్స్ సెలెక్ట్ చేసి ఎస్ఎంసీ స్ట్రక్చర్స్ అన్ని కూడా ప్రతి మండలంలోనూ టేకప్ చేస్తున్నాము. మాక్సిమం టార్గెట్ ఇవాళ అచీవ్ అవ్వడానికి. అండ్ టార్గెట్ అచీవ్ అవ్వడం మొక్కలు పెట్టడమే కాకుండా వాటి సంరక్షణ ఆ బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి దాని సర్వైవల్ ఉండడానికి మన వాటర్ ఫెసిలిటీస్ ఉన్న చోట ఇప్పుడు నెక్స్ట్ 50% ఏదైతే ఉందో అది మన వాటర్ ఫెసిలిటీస్ ఉన్న చోట టేకప్ చేయడానికి మనం ముందుకు వెళ్తాం. 25 లక్షలు మన టార్గెట్ అండి. ఇప్పటి వరకు 13 లక్షలు కంప్లీట్ చేసుకున్నాం జిల్లాలో. ఇవాళ మన టార్గెట్ 10 లక్షలు పైగానే. మనం ఒకసారి ఇప్పుడు అన్ని మండల్స్ నుంచి రిపోర్ట్స్ తీసుకొని ప్రతి మండలంలో ఎన్ని మొక్కలు నాటగలిగారు, ఇది ఒక్క డిపార్ట్మెంటే కాదు, అందరూ కలిసి కలెక్టివ్ గా చేస్తున్న ఒక వన మహోత్సవం కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మనం ఎన్ని మొక్కలు నాటారో తీసుకొని మనం ఇవాళ స్టేట్ కి సబ్మిట్ చేస్తాం. దానికోసమే మనం జియో ట్యాగింగ్ అని, సైట్ రిజిస్ట్రేషన్స్ అని టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుని ప్రతి మొక్కని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాము. మనం నాటే ప్రతి మొక్కకి కూడా అకౌంటబిలిటీ నాటే వాళ్ళు తీసుకొని దాని సర్వైవల్ పర్సెంటేజ్ కూడా ప్రతి 6 months కి మనం గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తున్నాం. ఒకటండి, మనం సైట్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడైతే చేస్తామో దీని మీద సోషల్ ఆడిట్ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 80 to 85% సర్వైవల్ పర్సెంటేజ్ చూపిస్తేనే అక్కడ ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఆ దిశగా మనం ప్రతి చోట కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రతి 6 months కి ఒకసారి సర్వైవల్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేస్తాం. అంటే రైతులకు మీరు ఎలాంటి సూచన అంటే మీ మొక్కలు నాటడం కావచ్చు, రైతులకు వేరే ప్రత్యేక పద్ధతి రైతులకి ముందుగానే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి మొక్కలు కావాలో ఆ సర్వే తీసుకొని మనం నర్సరీస్ లో మనం ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తామో ఎన్ఆర్జిఎస్ నర్సరీస్ లో పెంచడం జరిగింది. సో ఇప్పుడు ఎల్నినో కారణంగా మనం ఎక్కడైతే మనకి వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయో అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఇళ్లలో పాఠశాలలో అయితే మనకి ఎక్కడైతే పళ్ళ మొక్కలు ఇవే అవకాశం ఉంటుందో, పూల మొక్కలు పళ్ళ మొక్కలు అవి మనం హోమ్ స్టేట్కి ఇస్తామండి. హోమ్ స్టేట్కి ఇచ్చేవి అన్నీ కూడా మనకి డిఆర్డిఏ తరఫున ఇస్తాము. మన దగ్గర ఫారెస్ట్ స్పీషీస్ అండ్ ఫ్రూట్ బేరింగ్ స్పీషీస్ మాత్రమే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు జిల్లా వ్యాప్తంగా రోజు 10 లక్షల మొక్కలు అయితే టార్గెట్ చేస్తున్నాం. ఏదైతే ఉందో ఎల్లో ప్రభావం వల్ల మొక్కలు లేట్ అయింది. దాని ప్రతి ఒక్కటి 10 లక్షల అయితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉన్నటువంటి చెప్తున్నాం.